నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే పోక్సో కేసు మే 8 తారీఖు రోజు బుక్ అయిందో, కేసు ఫైల్ అయిందో, కేసు ఫైల్ సంబంధించినటువంటి ఇష్యూలో కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున ముమ్మర దర్యాప్తు చేపట్టాలని కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసాం. డీజీపీ సివి ఆనంద్ కూడా ఎందుకు ఇన్ని రోజులు జాప్యం జరిగిందనే కోణంలో కూడా మాట్లాడడం చూసాం. అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో పోక్సో కేసుకు సంబంధించినటువంటి సందర్భంలో అయితే పోలీసులు బండి సాయి భగీరథ్ను రేపు పేట్ బషీర్బాగ్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే పోలీస్ కేసు నమోదైందో ఆ యొక్క పోలీస్ స్టేషన్లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతా ఉన్నది. 2 గంటల సమయంలో బండి సాయి భగీరథ్ రావాలి అంటూ కూడా పోలీసులు ఒక ఆర్డర్ని కూడా బయటికి రిలీజ్ చేసినటువంటి సందర్భం. అయితే అసలు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి బండి సంజయ్ కుమారుడు, అంటే కేంద్ర సహాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి కుమారుడు. ఆయన ఆ గతంలో కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో మహేంద్ర కాలేజ్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, దీనికి పూర్తి స్థాయిలో అంటే గతంలో కూడా ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే దాంట్లో నా కొడుకు దాడి చేశాడనే మా విషయం, అంటే నా కొడుకు ఒక అమ్మాయిని కాపాడే విషయంలో ఉన్నాడంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. అయితే పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క పోక్సో కేసు సంబంధించినటువంటి విషయం, అంటే మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ హాజరు కావాలంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భంలో మరి బండి సాయి భగీరథ్ రేపు హాజరు కానున్నాడా లేదా అనేది కూడా ఉత్కంఠకు రేపుతున్నటువంటి విషయం. అయితే బండి సాయి భగీరథ్ అయితే పరారీలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అంటూ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది నిన్న. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విషయాలు కూడా మరి ముందు రానున్నాయి. అయితే ఇక్కడ పూర్తిగా బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, ఈ 3 కూడా ఇక్కడ బండి సాయి భగీరథ్ కూడా మంచివాడు, అక్కడ బగ్గి అని పిలుచుకున్నటువంటి సన్నిహిత్యం ఉన్నది 2 కుటుంబాల మధ్య. అందుకే తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, తన కుటుంబంతో భగీరథ్ ఇక్కడ ట్రావెల్ చేసినటువంటి సందర్భం అంటూ కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించినటువంటి అమ్మాయి ఫోటోను బహిరంగంగా రిలీజ్ చేయడం, అంటే ఒక పోక్సో కేసు అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి ఫోటోను బ్లర్ చేసి కానీ లేకపోతే తన ఫేస్ ని బ్లాక్ చేసి కానీ చూపించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా బయటికి రావడం, తర్వాత తనకు సంబంధించినటువంటి స్నాప్ చాటింగ్లు కూడా బయటికి రావడం కూడా గమనిస్తా ఉన్నాం. అయితే దీనికి పూర్తి విషయాలకు లోతైనటువంటి సమాచారం కోసం అయితే ఇక్కడ బండి సాయి భగీరథ్ ఎవరైతే ఉన్నారో తాను 3 రోజుల నుంచి పరారులో ఉన్నాడు. అంటే ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా, అసలు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా కొంత ప్రత్యేక బృందాలు వెతుకుతున్నటువంటి సందర్భం. అయితే రేపు 2 గంటల సమయానికి మధ్యాహ్నం వస్తాడా రాడా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నటువంటి సందర్భం. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఈ యొక్క క్వశ్చన్ మార్కులు అనేటివి కూడా రేపు పులి స్టాప్ పడుతుందా పడేదా అనేది కూడా కొంత ఆలోచన మేరకు అయితే పోలీసులు ముమ్మర దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీ ఇప్పుడు ఇంతకు ముందే కరీంనగర్ లో జరిగినటువంటి హిందూ ఏకతా యాత్రలో మాత్రం నా కుమారుడు కనుక ఎలాంటి తప్పు చేసినా కూడా అందరికీ చట్టం ఒకటే, న్యాయం చుట్టం కాదు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి, నా కొడుకు తప్పు చేస్తే తీసుకుపోయి లోపలేయండి, దీంట్లో జాప్యం లేదంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పడం, తర్వాత మోడీ సభకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ నా కొడుకు కానీ నేను కానీ ఎలాంటి తప్పు చేయాలి, పార్టీ కోసం లాయల్గా ఉన్న పార్టీ కార్యకర్తగా పైకి వచ్చినటువంటి నేతలు నా కుమారుడు ఎలాంటి తప్పులు చేయలేదు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడడం కన్నీటి పర్యంతం కావడం కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అమ్మాయికి సంబంధించినటువంటి రికార్డ్ అయితే చేశాము, మరొకసారి ఆమె రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అక్కడ స్పెషల్ ఆఫీసర్ చెప్పడం, ఇదంతా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పోక్సో చట్టం ఏం చెప్తా ఉన్నది, 24 గంటల్లోనే అక్కడ అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి అంటూ కూడా చట్టం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ 24 గంటలు కాదు, దాదాపు మే 8 తారీఖు నుండి ఈ రోజు 12 తారీఖు, అంటే 4 రోజుల పాటు కూడా అరెస్ట్ జరగలేదు, పరారీలో ఉన్నారని చెప్పేసి మాట్లాడడం. అంటే కేంద్ర సహాయ శాఖ మంత్రి కుమారుడు పరారులో ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే దీనిలో భాగం ఏంటి, అసలు అంటే తప్పు చేశానని మనం ఒప్పుకుంటున్నాడా, లేకపోతే కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క ప్రకంపనలు కావచ్చు, వీడియోలు రిలీజ్ కావడం కావచ్చు, మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఫోటోలు రావడం కావచ్చు, ఆ చాటింగ్లు బయటికి రావడం కావచ్చు, అంటే ఎవరు లీక్ చేస్తా ఉన్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారు, అంటే రేవంత్ రెడ్డి దీనిపై 3 రోజుల పాటు సైలెన్స్ గా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూసాం. 3 రోజుల పాటు అసలు స్పందించకపోవడం, అంటే మోడీ పర్యటన తర్వాత ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే కోణంలో మాట్లాడుకునేటువంటి సందర్భంలోనే 11వ తారీఖు రోజు ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ జరగడం, తర్వాత నిన్న రేవంత్ రెడ్డి ముమ్మరంగా దర్యాప్తు చేయాలంటూ దాని మీద సిట్టు విచారణ చేయాలంటూ
దానికి సంబంధించిన అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు ఈ మధ్య కాలంలో బయటకు వస్తూ ఇక్కడ విచారణ చేపట్టాలా, విచారణ చేయాలా అంటూ కూడా మాట్లాడిన సందర్భం లేకుండా ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఒకటే కులపోళ్ళు, అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, పెళ్లి చేయాలా లేదా అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది కూడా తెలంగాణ సోషల్ మీడియా నుంచి, తర్వాత తెలంగాణ ప్రజానీకం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి మీరు అక్కడ మీ కరీంనగర్ సంబంధించినటువంటి ఎంపీ కుమారుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కుమారుడు తప్పి చేసే పెద్దలలో కూర్చోబెట్టి పెళ్లి చేయరి ఇదా మాట్లాడేది అనేది కూడా కొంత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. తర్వాత ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మహిళా నేతలు కూడా ఎక్కడ స్పందించలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంటే ప్రతిదీ ఒక మత కోణంలో చూసేటువంటి కొంతమంది కూడా ఈ రోజు మాట్లాడకపోవడం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతా ఉన్నారు. అయితే మోనికా సుంకర కావచ్చు, తర్వాత ఆకుల శ్రీవాణి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ట్రోలింగ్ గురవుతా ఉన్నారు. ఆకుల శ్రీవాణి కూడా రిలీజ్ చేయడం అంటే మేము ఎలా మాట్లాడతా ఇలా అంటారు, ఇలా మాట్లాడతా అలా అంటారు అనే కోణంలో కూడా మాట్లాడడం. తర్వాత అంటే కొంతమంది చాలా సైలెంట్ గా ఉండడానికి, ఎందుకంటే మత కోణంలోనే మాట్లాడతారా, ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా అంటే మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కుమారుడు తప్పు చేస్తే మీరు ఎలాంటి స్పందన ఇవ్వరా అంటూ కూడా పెద్ద ఎత్తున ఘాటుగా విమర్శలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు కావచ్చు, మహిళా నాయకురాలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీ చీకటి దోస్తానా చేస్తున్నాయి అంటూ కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. తన తల్లితో నేను మాట్లాడాను, తన తల్లికి సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి సందర్భాలు వచ్చాయంటూ కూడా మాట్లాడడం ఎంత కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి చూపిస్తా ఉన్నది. కానీ రేపు మధ్యాహ్నం 2 గంటల సమయానికి పోలీస్ స్టేషన్ కి మరి బండి సాయి భగీరథ్ రానున్నాడా, లేకపోతే బండి సాయి భగీరథ్ వచ్చి ఆ విచారణలు ఏం చెప్పబోతా ఉన్నాడు, అంటే పోలీసుల ముందు హాజరైన తర్వాత మరి ఎలాంటి కోణం ఉండబోతా ఉన్నారు, సార్ వస్తాడా రాడేదని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. తర్వాత ఇవన్నిటి కూడా అంటే ఒక మత కోణంలో మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు మరి ఎందుకు మాట్లాడలేదు, గతంలో ఒక మాజీ హోంశాఖ మంత్రికి సంబంధించినటువంటి మనవడు చేసినటువంటి కారులో చేసినటువంటి విజువల్స్ ని ప్రెస్ ముందు పెట్టి మాట్లాడినటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ, గతంలో ఎమ్మెల్యే ఆయన మరి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేడు అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. ఆడియో కాల్ లీక్ అవుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులది. ఒకవైపు ఎంపీ అరవింద్ కావచ్చు, పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, మోనికా సుంకర కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది నాయకులకు ఇక్కడ సిటిజన్స్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే దాని మీద రియాక్ట్ కాకపోవడం, మేము మాట్లాడుతా ఉంటే వేరే పార్టీలో జరిగితే మాత్రం గందరగోళం సృష్టిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ముస్లిం హిందూ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో వచ్చినా కానీ ఇది ఒక హిందూ కోణంలో తీసుకొచ్చి హల్చల్ చేసేటువంటి మీరు ఈ రోజు మరి మీ యొక్క ఎంపీ కుమారుడు చేసినటువంటి నిర్వాహకానికి ఏం సమాధానం చెప్తారనే కోణంలో కూడా మాట్లాడితే ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం, ఫోన్లు కట్ చేయడం ఎంత జరుగుతా ఉన్నది. కానీ బండి సంజయ్ హిందూ ఏకతా యాత్రలో కరీంనగర్ లో చేసినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో కొంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నా కొడుకైనా ఎవరైనా చట్టానికి చుట్టం కాదు, ఎవరినైనా తీసుకుపోయి లోపలేయాల్సిందే తప్పు చేస్తే అనే కోణంలో మాట్లాడుతా ఉన్నారు. రేపు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి రేపు హాజరు అవుతాడా కాడా అనే కోణంలో కూడా ఆలోచిస్తే మాక్సిమం అయితే ఫరారీలు ఉన్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తా ఉన్నారు. కానీ మరి ఏ విధంగా ఆయన వచ్చి హాజరైతాడనే కోణం కూడా కనిపిస్తా ఉన్నది.